అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే దాని నిజానిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య అమితాబ్ బచ్చన్ లాంటి వారి పెద్ద సినిమా యాక్టర్ మీద కూడా లెజెండ్ ఆయన. అటువంటి ఆయన కేసు విషయంగా వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా నమ్మిస్తున్నారు వాళ్ళని చెప్పి. కనుక చాలా మంది పాత తెలుగు ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళ మీద గతంలో కేసు జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ చెప్పాక నిన్న విన్సప్పు చూస్తే సరిపోతుంది అనే అడ్వర్టైజ్మెంట్ వస్తే వాళ్ళని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇది అంటే కంజ్యూమర్ యాక్ట్ లో కూడా సవరణ వచ్చిన తర్వాత వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు. మోసపూరితమైన వాగ్దానం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ప్రశ్నించొచ్చని, మోసపూరితంగా వాళ్ళు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారో కంపెనీస్ వారికి సహకరించిన అంటే ప్రమోటర్స్ ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టవచ్చు, వాళ్ళకి వసూలు చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే మనం కూడా జ్ఞానం పెంచుకుంటే వాళ్ళకి నిన్న ఒక చిన్న సంఘటన చెప్తుంది. ఒక బాధితుడుగా రాసినోడు ఎదుటి వాళ్ళే ఎవరైతే వాళ్ళు మోసం చేద్దాం సైబర్ నేరకాలు మోసం చేద్దాం అనుకున్నారో వాళ్ళే మోసం చేసి ఉదాహరణకు మీరు 3,000 పంపండి అది చెప్పారు. అప్పుడు ఈ అమాయకంగా నటించిన ఆమె అమ్మినట్టు నటించిన ఈ అబ్బాయి మనకు ప్రదర్శించినట్టు ఏమంటే మోసగాళ్ళు ఉంటాం కదా, అయితే వాళ్ళు నా డబ్బు లేవు, ఒక నేను లోన్ కట్టాల్సింది, 3,000 కట్టి నా బంగారు విడిపించుకుంటాను, మీరు 3,000 మొదలు పంపండి బంగారు విడిపించుకుంటాను అన్న తర్వాత వాళ్ళు అమాయకంగా ఎదుటి వారి వీడికన్నా మోసగాలని తెలియదు కనుక వాళ్ళ డబ్బులు వచ్చేస్తారు. నిజంగానే ఏమన్నారంటే ఒక మంది ఇంకొకరితో మాట్లాడించి ఇది 3,000 కాదు 3,000 బయటపడ్డది, మరో 3,800 పంపండి. ఇట్లా రెండోసారి బ్యాంక్ నుంచి లోన్ తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టడానికి ఫోన్ చేసి ఆ డబ్బులు 9,000 కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్బులు రావడం అడిగితే మీరు మొట్టగాలుగా మీకనే నేను ఇస్తానని సమస్య లేదు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నెంబర్ ఈ 9,000 రూపాయలు నాకు ఏమైనా అదనంగా వచ్చినాయి కదా, నేను మొట్టగాలను అనమాట, ఈ డబ్బులు సమాజ అని చెప్పి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిందట. ఇట్లాంటి అవిటి రావాలి. ఉదాహరణ కేసు స్టడీ ఒక సక్సెస్ స్టోరీ. అంటే ఎదుటి వాళ్ళు మోసం చేద్దాం అనుకున్నప్పుడు జోన్ యాప్స్ కావచ్చు, లేకుంటే ఇట్లాంటి కేసు కాల్స్ కావచ్చు, ఏదైనా సరే మనం దానికి లొంగకుండా ఇట్లా ప్రజలను అమలు చేయడానికి పనికొస్తాయని నేర్చుకుంటున్నాను. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళకి ఇది ఆకర్షణ. ఇంకోటి ఏంటంటే కొందరికి జూదం మీద ఆసక్తి ఉంటుంది, ఏదైనా స్పెక్యులేషన్ మీద ఆసక్తి ఉంటుంది. అటువంటి వాళ్ళు డబ్బులు వస్తాయని కాకుండా అదొక వ్యసనంగా, అంటే నేను అనుకుంది నిజమైందా కాలేదా, వాళ్ళ ఆటగాడు సిక్సర్ కొడతాడా లేదా అంటే కొడితే సంతోషపడతాడు, కొట్టకుంటే డబ్బులు పోతే కానీ ఒక బెట్టింగ్ ఆనందం కూడా వేసిన ఉంటుంది. అట్లాంటి అనుభవించే ఉంటారు కనుక మానసికంగా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా బాధపడి నష్టపోయిన వాళ్ళను కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి పోలీసులు చేయాల్సి ఉంటుంది. అట్లాంటి పోలీసులు వైరల్ చేయాల్సి ఉంటుంది. చేసిన ఇప్పుడు వీళ్ళతో ఎవరైతే నష్టపోయిందో వాళ్ళ భావాన్ని 1 నిమిషం 2 నిమిషాలు వీడియో తీసి దాన్ని వైరల్ చేస్తే కొంత అరికట్టబద్దని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఇంకొకటి అంటే క్రికెటర్స్ కూడా ఇందులో ఉన్నారు. అంటే సెలబ్రిటీలు కాకుండా క్రికెటర్స్ కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు. సో వారు కూడా అంటే మీరు అన్నట్లు బాల్ టు బాల్ ప్రతిదానికి బెట్టింగ్ వేస్తారు. అదే క్రికెటర్ అయితే ఇంకెక్కువ ఆసక్తి కూడా ఉంటుంది, ఎందుకంటే ఫాలో అవుతుంటారు కాబట్టి. సో కంటిన్యూగా 24/7 అంటే 365 రోజులు మనకి ఏదో ఒక ఆట నడుస్తుంది, దానిపై బెట్టింగ్ వేస్తున్నారు. సో ఇలాంటి క్రికెటర్ చేయడం కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. అందుకు పేర్లు చెప్పొచ్చు. సుదర్శన్ గారు ఆయనతో పాటు చాలా మంది ఫేమస్ క్రికెటర్ ప్రపంచంలో పెద్ద అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్స్ ఏంటి బెట్టింగే కదా, బెట్టింగ్ ద్వారా వచ్చిందే దుర్మార్గం కదా. ఆనాడు ఒక బాల్ గెలిచే క్రమంలో కొట్టకుండా ఉంటే బెట్టింగ్ వాళ్ళకు 1 కోట్ల రూపాయలు లాభం అనుకున్నప్పుడు కొట్టకుండా ఉంటుందని పైనుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఆదేశాలు వస్తే చేసే సందర్భాలు ఒక్కరోజు పేరంటే చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది ఘనమైన చరిత్ర గల క్రికెటర్లు అట్లయితే 10 కోట్లు వచ్చేస్తాయి. అప్పుడు చాలా తక్కువ ఉండేది రెమ్యూనరేషన్. ఇప్పుడేమో కొనుక్కుంటే పట్టులాగా అమ్ముడు పోతున్నారు, 10 కోట్లు 20 కోట్లకు అమ్ముడు పోతుంది. ఇది ఆటలు ఏది మనకు వేరు ప్రైవేట్ ఏజెన్సీ. కానీ అప్పుడు లేకుండే కనుక దేశం కోసం వాళ్ళు అవుతుంది కనుక అక్కడ దేశం నష్టపోయినా సరే, దేశం గెలవకపోయినా సరే మనం ఈ యాప్ కోసం గెలిపించాలి, యాప్ కోసం ఓడించాలని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. కానీ పరాకష్టం ఇప్పుడు నేను చెప్పేదాన్ని. అప్పుడేమో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడే వాళ్ళు క్రికెటర్ ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు క్రికెటర్స్ అంతకంటే పెద్ద సెలెక్ట్ చేస్తారు. ఆశ్చర్యంగా మీరు చూడండి, మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒకసారి ఏం చేస్తున్నారంటే బయట ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. సరే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు మన ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చినట్టు, కానీ ఒక సినిమా గురించి ప్రపంచంలో తెలుసుకోవచ్చు.
కానీ క్రికెటర్ల గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానికి ఉన్న చరిత్ర అదే. కనుక వాళ్ళు కూడా ఐపీఎల్ వచ్చాక ఇంకెక్కువగా తెలుస్తుంది. ఐపీఎల్ వచ్చాక అందరికీ సుపరిచితులు అయిపోయారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాలో అవుతున్నారు. ఐపీఎల్ సీజన్ రాగానే అందరూ ఈ దేశ క్రికెటర్లు కూడా వీళ్ళకి తెలుసు. అంటే గతంలో రంజీ ట్రోఫీ వాళ్ళకి కేవలం 6 రాష్ట్రాలు గెలిచేవాళ్ళు. కానీ ఇండియా విజయ్ ఇండియా. ఇప్పుడు 2020 వచ్చినాక 150 బాళ్ళు 150 ఆకాంక్షలు ఉంటున్నాయి. ఒకరు కాదు చొప్పున 2020 వచ్చినాక ఇంకో 150 బాళ్ళు 90 బాల్. ఇంకా ప్రతి బాల్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పనికి వస్తుందని అంటారు. అంటే చెప్తాను కదా, కాదేది కవిత కన్నా అన్నట్టు బెట్టింగ్ యాప్స్ కాదేది అంటారు. కుక్కపిల్ల సబ్బుపిల్ల అని తెలుసుగా కూడా తెలుసుగా రాసినట్టు ఇవాళ ఒక్క క్రికెటే కాదు, ప్రతి సంఘటన చెప్తున్నా నేను రైలు వస్తుందా లేదా అనే దాని మీద బెట్టింగ్ చేస్తారు సందర్భాలున్నాయి. అంటే ఇవన్నీ కూడా మంచి స్పెసిఫికేషన్స్, ఒక మనిషి యొక్క ఆలోచనలకు కొంత నియమం ఆలోచించింది కరెక్ట్ అయింది. దానికి ఒకటి డబ్బులు ఆకర్షణగా ఉంటుంది. ఒకటి 10 తరిస్తాడు ఎవరు నమ్మరు. ఇంకా గతంలో సత్తా మట్కా ఇట్లాంటివి ఉండేవి. ఈ వ్యక్తులు కేంద్రంగా జరిగింది. బొంబాయిలో కేంద్రం ఉండేది, వ్యక్తులు తీసుకుండేది. ఏమైందంటే వ్యక్తులు దీనికి అవసరం జరిగింది. డైరెక్ట్ గా లోన్ యాప్ మెయింటైన్ చేస్తున్నాము, ఎక్కడ ప్రపంచ భూగ్రహం మీద ఎక్కడ చూస్తున్నా పరిగెత్తాం. భూగ్రహం మీద ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ నమ్మగలుగుతారు. దీనికి వ్యక్తులు అవసరం లేదు. అప్పుడు కేవలం టీవీ ముందు కూర్చోవచ్చు, లేకుంటే ఆటలో కూర్చుంటే అయిపోతుంది. వ్యక్తులు అవసరం లేకుండా కనబడని చేసినట్టు నాటకం ఆడుతుంది. దాన్ని వీళ్ళు బలే వాళ్ళేమో కనబడని దానికి బలైపోతుంటారు. కనుక డబ్బులు మాత్రం మార్కెట్ అయిపోతుంటాయి. కనుక ఇప్పుడు చాలా డబ్బులు మార్కెట్ కూడా అవాలా డబ్బులు మారినప్పుడు, కరెన్సీ మారినప్పుడు కష్టం ఉంటుంది. దానికి రిసెర్చ్ ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఇక డైరెక్ట్ గా డబ్బులు పోవడానికి ఈజీ వచ్చేసింది. కనుక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి కళ్యాణానికి ఉపయోగించే వాళ్ళు వినాశనానికి లేకుంటే దుర్మార్గానికి